హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగా ఈరోజు కూడా కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో చెప్పలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నీ బట్టలు మార్చుకో, శబ్దం చేయకు, మీ రేపు ఎక్కడికెళ్తున్నారు లాంటివన్నీ కూడా ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నీ బట్టలు మార్చుకో అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో చేంజ్ యువర్ క్లాత్స్. చేంజ్ యువర్ క్లాత్స్ అంటే నీ బట్టలను మార్చుకో అని. అలాగే శబ్దం చేయకు, పిల్లలు ఏదైనా శబ్దం చేస్తుంటే మనం అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో డోంట్ మేక్ నాయిస్. డోంట్ మేక్ నాయిస్ అంటే శబ్దం చేయకు అని. అలాగే నేను చదువుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్పడానికి ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ ఫర్ స్టడీ. ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ ఫర్ స్టడీ అని చెప్పాలి. మీరు రేపు ఎక్కడికి వెళ్తారు అని అడగడానికి వేర్ విల్ యూ గో టుమారో. వేర్ విల్ యూ గో టుమారో అంటే మీరు రేపు ఎక్కడికి వెళ్తారు అని. అలాగే నాకు నిద్ర వస్తుంది అని చెప్పడానికి ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ అంటే నాకు నిద్ర వస్తుంది అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నువ్వు నన్ను ఎందుకు లేపలేదు అని అడుగుతుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వై డిడ్ నాట్ యూ వేక్ మీ అప్. వై డిడ్ నాట్ యూ వేక్ మీ అప్ అని అడగాలి. అలాగే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడానికి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అంటే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని. అలాగే నేను నిన్ను వెళ్ళనివ్వను అని చెప్పడానికి ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఐ విల్ నాట్ లెట్ యూ గో అంటే నేను నిన్ను వెళ్ళనివ్వను అని. అలాగే రేపు నాకు కాల్ చెయ్యి అని చెప్పడానికి కాల్ మీ టుమారో. కాల్ మీ టుమారో అంటే రేపు నాకు ఫోన్ చెయ్యి లేదా కాల్ చెయ్యి అంటాం కదా, అది. అలాగే నేను చెప్పేది విను అని చెప్పడానికి లిజన్ టు వాట్ ఐ సే. లిజన్ టు వాట్ ఐ సే అంటే నేను చెప్పేది విను అని. అలాగే ఇక్కడ ఎవరు లేరు అని చెప్పడానికి నో వన్ ఈజ్ హియర్. నో వన్ ఈజ్ హియర్ అంటే ఇక్కడ ఎవరు లేరు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నాకు అవసరం లేదు, నాకేమొద్దు, నాకు అవసరం లేదు అంటూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్. ఐ డోంట్ నీడ్ అంటే నాకు అవసరం లేదు అని. అలాగే స్నానం చెయ్యి అని చెప్తుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో టేక్ ఏ బాత్. టేక్ ఏ బాత్ అంటే స్నానం చెయ్యి అని. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. రోజు ఇలా కొన్ని సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నేర్చుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఇంగ్లీష్ అనేది నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.